ప్రజా టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అహోబిలంలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. ఎగువ అహోబిలంలో ఘనంగా యోగానంద గరుడ విమాన ఉత్సవం. సమాజంలో ముందుండి నడిపించే సత్తా ఉన్న మహిళా శక్తిగా నేటి తరం ఆడబిడ్డలను తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. అహోబిలంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన. మహిళా సాధికారతకు నిర్దేశించిన లక్ష్యాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. సీఎం చంద్రబాబు అధ్యక్షతను సచివాలయంలో కేబినెట్ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఎగువ అహోబిలంలో యోగానంద గరుడ విమాన ఉత్సవం వైభవోపేతంగా జరిగింది. నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ జ్వాల నరసింహస్వామి గరుడ విమాన ఉత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. గరుడ పట్టణంపై శ్రీ జ్వాల నరసింహస్వామి వారిని అలంకరించి మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సమాజంలో ముందుండి నడిపించే సత్తా ఉన్న మహిళా శక్తిగా నేటి తరం ఆడబిడ్డలను తీర్చిదిద్దాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు కుటుంబ బాధ్యతలతో సహా ఏ రంగంలో ఉన్నా ప్రణాళికాబద్ధంగా విజయ తీరాలకు చేర్చే శక్తి మహిళలకు ఉంటుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని తాము ఆశిస్తున్నామన్నారు. నేటి తరం పిల్లలను ఉన్నతంగా చదివించి సమాజంలో ముందుండి నడిపించేలా ఆడబిడ్డలను తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. నేటి తరం మహిళలు ఎన్నో రంగాల్లో ముందు ఉన్నప్పటికీ అక్కడక్కడ మహిళలను అణగదొక్కే పరిస్థితి నెలకొల్పిందని, మహిళలు చైతన్యవంతులు కావాలన్నారు. లింగ వివక్ష లేకుండా ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందని, ఆడబిడ్డ సంరక్షణకు ప్రభుత్వం నుంచి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. చంటి పిల్లలను ఇబ్బంది పెడితే కఠిన చట్టాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి మహిళ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని, మహిళా పారిశ్రామికవేత్తలు మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. నంద్యాల జిల్లాలో మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వ పరంగా తమ సహకారం ఎప్పుడు ఉంటుందని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళలందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చాలా శక్తివంతులు కూడా మహిళలు. అందుకని కుటుంబ బాధ్యతతో పాటు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, ఏ ఇతర రంగంలో వాళ్ళు స్థిరపడాలని కోరిక ఉన్నా కూడా ఆ రంగంలో ఉన్నత విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేటి తరం పిల్లలు ఎవరెవరున్నారో వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపైన ఉంది. ఆ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి సమాజాన్ని ముందుండి నడిపించే సత్తా ఉండే విధంగా మనం ప్రస్తుత తరంలో ఉన్న విద్యార్థులందరినీ, అలాగే ఆడబిడ్డలందరినీ కూడా మనం పెంచగలగాలి. మగపిల్లాడు ఆడపిల్లాడు అన్న తేడా లేదు. ఎందుకంటే ఇద్దరూ సమానమే. ఇద్దరూ కూడా ఉత్తమ పౌరులుగానే ఉండాలి. మన దేశం భవిష్యత్తులో, అలాగే మన దేశ అభివృద్ధిలో చక్కగా భాగస్వామ్యం కావాలి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము, ఉన్నతంగా స్థిరపడి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచే మహిళల గురించి వింటూ ఉంటాం. అలాగే ఎక్స్ట్రీమ్స్ కూడా చూస్తూ ఉంటాము. ఇంకా అనగదొక్కబడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కొంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకుంటారు, కొంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకోలేరు. అటువంటి వాళ్ళకు కూడా సొసైటీ సహాయం అందించాలి. చట్టాలు చాలా ఉన్నాయి. లింగ వివక్షత ఉండకూడదు అని చెప్పి మనం పీసీపీఎన్డీటీ యాక్ట్ ద్వారా ప్రతి హాస్పిటల్ దగ్గర కూడా మనం బయట పెడతాం. ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని. అటువంటి వారికి కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది. మనకి శిశు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, అలాగే చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి, ఊయల అన్న ప్రోగ్రాం కూడా ఉంది. ఎవ్వరూ కూడా చంటి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. చక్కని చదువు వాళ్ళకి ఇచ్చి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ప్రభుత్వం మొత్తం ఆదరిస్తుంది అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి మహిళ కూడా తను కోరుకున్న రంగంలో పట్టు సాధించాలి అంటే సబ్జెక్టు మీద లోతైన విశ్లేషణ ఉండాలి, సబ్జెక్ట్ పైన హోల్డ్ ఉండాలి, కమాండ్ ఉండాలి, క్వశ్చన్ చేయగలగాలి, ప్రశ్నించే అలవాటు ఉండాలి. అలాగే 10 మందికి మనము స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా ఉంటే వారు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడమే కాదు, మరో 10 మందికి సపోర్ట్ ఇవ్వగలగాలి. ఆ స్థాయికి ప్రతి మహిళ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నది. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కనువిందుగా దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అహోబిలంలోని తాళ్లపాక అన్నమాచార్య కళావేదికలో గురువారం రాత్రి కొత్తకోట శారదా కళాక్షేత్రం కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన యాత్రికులు మరియు భక్తులను ఎంతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు మాట్లాడుతూ కళావేదికలో ప్రతినిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.
మహిళా సాధికారతే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల లక్ష్య సాధనలో కుంటుపడితే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో డిఆర్డీఏ శాఖ ద్వారా అమలయ్యే కార్యక్రమాల ప్రగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ డిఆర్డీఏ శాఖ ద్వారా అమలవుతున్న అన్ని పారామీటర్ల సంక్షేమ పథకాల లక్ష్య సాధనలో పూర్తిస్థాయి దృష్టి పెట్టి జిల్లా ముందంజలో ఉండేలా కృషి చేయాలని ఏపీఎంసీసీలను కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 3వ వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రిచే కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉండనుందని లక్ష్య సాధనపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో మెరుగైన స్థానంలో ఉండేలా కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన లఖ్పతి దీదీ, డ్రోన్ దీదీ లాంటి కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజలో ఉండకూడదన్నారు. బ్యాంక్ లింకేజ్ లఖ్పతి దీదీ కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యంలో ప్రగతి తక్కువగా ఉందని కలెక్టర్ ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆశయాలకు తగ్గట్టుగా బాధ్యతలు నిర్వహించాలన్నారు. డిఆర్డీఏకు సంబంధించి ఉత్పత్తులు ఇంకా ఓఎన్డీసీ సైట్లో నమోదు కాలేదని, బ్యాంక్ లింకేజ్ ఉన్నతి స్త్రీ నిధికి సంబంధించి రికవరీ శాతం, లోన్స్ రికవరీ శాతం తక్కువగా ఉందన్నారు. రానున్న 10 రోజుల్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ఏ అంశాల మీద సమీక్ష చేస్తారో సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. అప్పటిలోగా లక్ష్యాల్లో పురోగతి కనిపించకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏదైతే రుణం తీసుకుంటారో తిరిగి చెల్లించిన మొత్తాన్ని బుక్ కీపర్ సజావుగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో స్వయం సహాయ సంఘాల మహిళలు తప్పనిసరిగా హాజరై పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపీఎంసీసీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించారు. ఢిల్లీ పర్యటన వివరాలు, రాష్ట్ర అభివృద్ధిపై ఢిల్లీ కేబినెట్ మంత్రులతో భేటీ విశేషాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి మంత్రులకు వివరించారు. అనంతరం శాఖల వారీగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులతో సీఎం చర్చించారు. మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వ్యాపార రంగంలో స్థిరపడితే మరికొంతమంది మహిళలకు ఉపాధినిచ్చే అవకాశాలుంటాయని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన చిరు వ్యాపారుల ప్రదర్శన, విక్రయ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో వారం రోజుల పాటు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా మొట్టమొదటి రోజు నుంచే ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకొని ఆడబిడ్డ పుట్టి వెంటనే ఒక మొక్క నాటడం లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టామన్నారు. మహిళల్లో ఉన్న తపన, శక్తితో పాటు నైపుణ్యం తోడైతే పారిశ్రామికంగా ముందుకొచ్చే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సొసైటీలో మహిళలు వారికి ఉన్న బాధలను అధిగమించి విజయాలు సాధించిన వారున్నారని అన్నారు. సమస్యల్లో ఉన్న మహిళలను స్వశక్తితో పైకి రావడానికి చేయూతనివ్వాలన్నారు. పట్నంలోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తద్వారా మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. మహిళా చిరు పారిశ్రామికవేత్తలు ఎంతో నాణ్యతతో ఉత్పత్తులను తయారు చేసి చక్కటి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి చేపట్టిన వృత్తిని లాభదాయకంగా మార్చుకొని మరికొంతమందికి ఉపాధి కల్పించడం చాలా సంతోషకరమన్నారు. ఇదే తరహాలో మరింత మందికి స్ఫూర్తినిచ్చి చేయూతను అందిస్తే రానున్న మహిళా దినోత్సవం నాటికి ఇంకా పెద్ద ఎత్తున మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ లీలావతి, పరిశ్రమల శాఖ జీఎం
జవహర్ బాబు, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మెప్మా పీడి నాగశివలీల తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహోబిలంలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. ఎగువ అహోబిలంలో ఘనంగా యోగానంద గరుడ విమాన ఉత్సవం. సమాజంలో ముందుండి నడిపించే సత్తా ఉన్న మహిళా శక్తిగా నేటి తరం ఆడబిడ్డలను తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. అహోబిలంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన. మహిళా సాధికారతకు నిర్దేశించిన లక్ష్యాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. సీఎం చంద్రబాబు అధ్యక్షతను సచివాలయంలో కేబినెట్ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.